హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఐఆర్సిటీసీ తత్కాల్ కోటాలో టికెట్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. తత్కాల్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ముందుగానే సిస్టమ్స్ ముందు కూర్చొని మనం టైం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ టైం అవ్వగానే టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించే ఉంటారు. బట్ ఆ ప్రయత్నం మ్యాక్స్ ఫెయిల్ అయ్యే ఉంటుంది. సో ఆ ఫెయిల్యూర్ రేటింగ్ తగ్గించే చిన్న టిప్ని మీకు చూపించబోతున్నాను. ఇది 100% అని చెప్పలేను, కాకపోతే మ్యాక్స్ 99% వరకు మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీనికోసం మీరు తప్పక గూగుల్ క్రోమ్నే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం గూగుల్ క్రోమ్లో ఒక ఎక్స్టెన్షన్ని వాడబోతున్నాము. ఇక్కడ మోర్ టూల్స్లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళాక గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ మీరు తత్కాల్ టికెట్ నౌ అని టైప్ చేయండి. సో ఇక్కడ తత్కాల్ టికెట్ నౌ అని వచ్చింది కదా, దీన్ని మీ క్రోమ్కి యాడ్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మీ అడ్రస్ బార్ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇదే తత్కాల్ నౌ. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యాడ్ టికెట్ చూశారు కదా, ఐఆర్సిటీసీ లాగిన్ డీటెయిల్స్. ఈ లాగిన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వనవసరం లేదు. ట్రావెల్ ప్లాన్ యాజ్ టీస్గా మన ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఎలా ఉంటుందో మ్యాక్స్ అలానే ఉంటుంది. నేను ఇక్కడ జనరల్ కోటానే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు తత్కాల్ అయినా జనరల్ అయినా మీ ఇష్టం, అది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఇది తత్కాల్ కోసమే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కంపల్సరీ ట్రైన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్, డూ యూ వాంట్ టు టేక్ ట్రావెల్ ఇన్సూరెన్స్. రీసెంట్గా రైల్వే ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ కోసం 0.92 రూపీస్ని పర్ పర్సన్కి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. దానికి మీరు ఇంట్రెస్టెడ్ కాదన్నాడు అడుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక పేమెంట్ మోడ్ ఏంటంటే, మీరు తత్కాల్ టికెట్ ఎక్కడ మీరు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటే మ్యాక్స్ పేమెంట్ దగ్గరే చాలా లేట్ అవుతుంది. పేమెంట్ గేట్వే స్లోగా ఉండటం కానీ, ఇంకా మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయడంలో లేట్ చేయడం కానీ, ఇలాంటి టైంలో లేట్ చేయడం వల్ల మీరు తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ చేయడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ముందుగా మన డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ చేసి పెడతాము. తర్వాత బుకింగ్ టైంకి బుక్ అని కొట్టగానే ఇదంతా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. అది చూపిస్తాను ఎలానో. ఇక్కడ మీరు పేమెంట్ గేట్వే డెబిట్ కార్డ్ పెట్టండి. డెబిట్ కార్డ్ పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎంటర్ చేయడం వల్ల మీరు పేమెంట్ చేసే టైంని సేవ్ చేయగలుగుతారు. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎస్బీఐ వర్చువల్ కార్డ్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. మీరు దాన్ని యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా తత్కాల్ టికెట్ని పొందవచ్చు. ఆ వీడియోని మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, చూసి ఫాలో చేసి ఆ వర్చువల్ కార్డ్ని ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ బుక్ లెటర్ని క్లిక్ చేయండి. ఒక టికెట్ సక్సెస్ఫుల్లీ స్టోర్ అయినట్టుగా మనకి మెసేజ్ వచ్చింది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మన జనరల్ ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా టైం చూపిస్తుంది. ఇక్కడ మీరు తత్కాల్ కోసం ట్రై చేసేటప్పుడు కేవలం 2-3 మినిట్స్ ముందు మాత్రమే లాగిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే అంతకన్నా ముందు మీరు లాగిన్ అవ్వడం వల్ల లాగిన్ సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. దానివల్ల మీరు మళ్ళీ లాగిన్ అవ్వడం అంత టైం వేస్ట్. సో ఒక 2 మినిట్స్ ముందు అయితే బెటర్ నాకు తెలిసి. లాగిన్ అయ్యాక ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసి బుక్ నౌ చూసారా, అంత ఆటోమేటిక్ తీసేసుకుంటుంది అది. ఇక్కడ కేవలం మనం క్యాప్చా ఒక్కటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదే మీరు వర్చువల్ కార్డ్ అక్కడ ఎంటర్ చేసేసి ఉంటే ఇది కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా మీకు టికెట్ బుక్ అయినట్టుగా మెసేజ్ వచ్చేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.